లీలాశుకుల వారిచే రచింపబడిన శ్రీకృష్ణ కర్ణామృతం ప్రథమాశ్వాసము 11వ శ్లోకాన్ని ఈరోజు మనం అనుసంధానం చేద్దాం. ఆ శ్లోకంలో లీలాశుకుల వారు ఇలా భావిస్తున్నారు. హృదయే మమ హృదయ విభ్రమాణం హృదయం హర్ష విశాలలోలనేత్రం తరుణం వ్రజబాలసుందరీణాం తరళం కించన ధామ సన్నిధత్తాం. హృదయే మమ హృదయ విభ్రమాణం హృదయం హర్ష విశాలలోలనేత్రం తరుణం వ్రజబాలసుందరీణాం తరళం కించన ధామ సన్నిధత్తాం. ఆయన నా హృదయములో అందమైన భావతరంగములకు హృదయస్థానమును సంతోషము చేత మరింత వెడల్పు గలవి అయి అనురాగమును వర్షించునట్టు కన్నులు గలదీను లేతప్రాయము కలిగినదీను వ్రజప్రదేశములో నివసించు యవ్వనులైన సుందరీమణుల హారములకు నాయకమణిలా భాసించు ఒకానొక ప్రకాశము నా సన్నిధానములో అవతరించాలని శ్రీకృష్ణుని రూపలావణ్య విలాసములు వర్ణిస్తూ లీలాశుకుల వారు అలాంటి చిన్ని కృష్ణుడు ఎప్పుడూ తన సన్నిధానమునందు ఏలికగా ఉండాలని కోరుకుంటున్నాడు. కృష్ణుడిది అలాంటి అందం. లీలాశుకులే కాదు, మనము అదే కోరుకుంటాం. సకల చరాచర ప్రపంచంలో పరమాత్ముడు ఒక్కడే పురుషుడు. జీవులంతా ప్రకృతి స్వరూపం, స్త్రీ స్వరూపం, గోపికా స్వరూపంగా తాత్వికులు చెబుతూ ఉంటారు. దేవుడు, జీవుడు, ప్రకృతి. ఈ దేవుడు జీవుడిలో ప్రకృతిలో కలిసి తను కూడా ఆటలాడుకుంటూ ఉంటాడు. అలాంటి ప్రకృతి, పరమాత్మ, జీవుడి యొక్క లక్షణాలను బాగా తెలిసినవాడు కావున లీలాశుకుడు తనను స్త్రీగా, ప్రకృతిగా భావించుకొని ఆ పరమాత్ముడు ఎల్లప్పుడూ తన సన్నిధిలోనే, తన దగ్గరే, తన హృదయంలోనే ఉండాలని కోరుకోవడం, మనం కూడా అలాగే కోరుకోవాలి అని మనకు తెలియజేయడం ఈ శ్లోకంలో లీలాశుకుల యొక్క ముఖ్య ఉద్దేశ్యం. హృదయే మమ హృదయ విభ్రమాణం హృదయం హర్ష విశాలలోలనేత్రం తరుణం వ్రజబాలసుందరీణాం తరళం కించన ధామ సన్నిధత్తాం. ఇలాంటి మంచి విషయాలు మీ దగ్గరికి రావాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభం భూయాత్. స్వస్తి. ఆచార్య శ్రీ సూక్తి.